సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అనే నినాదంతో అల్వాల్ పోలీసులు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐలు ప్రశాంత్, శంకరయ్య మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, విద్యా సంస్థల డ్రైవర్లకు అరైవ్ అలైవ్ ప్రాముఖ్యతను వివరిస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారని వారు హెచ్చరించారు. అతివేగం, ఓవర్లోడింగ్ వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని వారు కోరారు. రోడ్డు భద్రతపై పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, తాగి వాహనం నడపకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపాలి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఓవర్ స్పీడ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అనే దాని మీద పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే మనం అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాము. ముఖ్యంగా అయితే ఈ రోజులలో మన స్టేట్ వైజ్ చూసుకుంటే అనేక రోడ్ ప్రమాదం వల్ల మన ఆప్తులను కోల్పోతున్నాము. సో అలాంటి బాధ ఎవరికి కలగకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ, గత 5 రోజుల నుంచి మేము వేరియస్ ప్లేసులలో స్కూల్స్, ఆటో డ్రైవర్స్, ప్రతి ఒక్క బస్ స్టాండ్స్, ఇవి చాలా ప్రదేశాలలో కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువగా మన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇంకా ఎక్కువగా పబ్లిక్లో రీచ్ కావాలంటే ఒక మీడియా ద్వారానే పబ్లిక్లో రీచ్ అవుతుంది. కాబట్టి మేము మీడియా ద్వారానే ఇంకా ఎక్కువ అవేర్నెస్ వచ్చేసి మనం ఇలాంటి యొక్క యాక్సిడెంట్లు కానీ యాక్సిడెంట్లు తగ్గించాలనేది దీని ఉద్దేశం. ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, తాగి వాహనం నడపకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపాలి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఓవర్ స్పీడ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అనే దాని మీద పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే మనం అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాము. ముఖ్యంగా అయితే ఈ రోజులలో మన స్టేట్ వైజ్ చూసుకుంటే అనేక రోడ్ ప్రమాదం వల్ల మన ఆప్తులను కోల్పోతున్నాము. సో అలాంటి బాధ ఎవరికి కలగకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ, గత 5 రోజుల నుంచి మేము వేరియస్ ప్లేసులలో స్కూల్స్,